ఏపీ కళ్యాణలక్ష్మి పథకం 2026 డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి 1,00,000 రూపాయలు వరకు రుణం, పావలా వడ్డీకే కొత్త స్కీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం మరో భారీ శుభవార్త అందించింది. గ్రామీణ పేద కుటుంబాల్లో కుమార్తెల వివాహాల కోసం ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా ఏపీ కళ్యాణలక్ష్మి పథకం 2026ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు తమ కుమార్తెల వివాహాల కోసం 10,000 రూపాయలు నుంచి ₹1,00,000 వరకు రుణం పొందవచ్చు. ముఖ్యంగా ఈ లోన్ను కేవలం 4% పావలా వడ్డీకే అందించబడుతుంది. ఈ గృహ ఎస్ఈఆర్పి, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, మరియు స్త్రీనిధి సంస్థలు కలిసి అమలు చేస్తున్నాయి. సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు మే 23, 2026న అధికారికంగా ఈ స్కీమ్ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కళ్యాణ లక్ష్మి స్కీమ్ 2026 ఓవర్వ్యూ. అంశం వివరాలు. పథకం పేరు ఏపీ కళ్యాణ లక్ష్మి స్కీమ్ 2026. అమలు సంస్థలు ఎస్ఈఆర్పి మరియు స్త్రీనిధి. లబ్ధిదారులు DWAKRA మహిళల కుమార్తెలు. రుణ పరిమితి 10,000 రూపాయలు, ₹1,00,000. వడ్డీ రేటు 4%. రీపేమెంట్ కాలం 48 నెలలు. ప్రాసెసింగ్ సమయం 48 గంటలు. అప్లికేషన్ విధానం వెలుగు కార్యాలయం, BOA ద్వారా కళ్యాణ లక్ష్మి స్కీమ్ 2026 అంటే ఏమిటి? గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలకు కుమార్తెల వివాహం ఒక పెద్ద ఆర్థిక భారం అవుతోంది. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు పెళ్లి ఖర్చుల కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా డ్వాక్రా మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా తక్కువ వడ్డీకే రుణం, త్వరితగతిన డబ్బుల మంజూరు, ఏమీ సౌకర్యం, గ్రామీణ మహిళలకు ఆర్థిక భరోసా లభించనున్నాయి. ఎంత రుణం పొందవచ్చు? ఈ పథకం కింద అర్హులైన మహిళలు. రుణం మొత్తం. కనీస రుణం 10,000 రూపాయలు. గరిష్ట రుణం ₹1,00,000. పెళ్లి అవసరాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వడ్డీ ఎంత? ఈ పథకం యొక్క ప్రధాన ఆకర్షణ కేవలం 4% వడ్డీ. అంటే పావలా వడ్డీకే ప్రభుత్వం రుణం అందిస్తోంది. అదనపు ఛార్జీలు లేవు. ప్రాసెసింగ్ ఫీ లేదు. సర్వీస్ ఛార్జెస్ లేవు. హిడెన్ ఛార్జెస్ ఉండవు. ఏమీ మరియు రీపేమెంట్ కాలం. రుణాన్ని గరిష్టంగా 48 నెలలు, 4 సంవత్సరాలు ఏమీ రూపంలో చెల్లించవచ్చు. ఇది మహిళలకు ఆర్థిక ఒత్తిడి తగ్గిస్తుంది. 48 గంటల్లో రుణ ప్రాసెసింగ్. ప్రభుత్వం ఈ స్కీమ్ను ఫాస్ట్ ట్రాక్ విధానంలో అమలు చేయాలని నిర్ణయించింది. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత కేవలం 48 గంటల్లో లోన్ అప్రూవల్ అందే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఎవరు అర్హులు? ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ పథకానికి అప్లై చేయాలంటే మహిళ డ్వాక్రా సంఘ సభ్యురాలు అయి ఉండాలి. కనీసం 6 నెలల సభ్యత్వం ఉండాలి. లోన్ రీపేమెంట్ హిస్టరీ బాగుండాలి. బ్యాంక్ లింకేజ్ లేదా స్త్రీనిధి రుణాలను సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. కుమార్తె వివాహం కోసం మాత్రమే రుణం తీసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్. దరఖాస్తు సమయంలో ఈ పత్రాలు అవసరం. ఆధార్ కార్డ్, DWAKRA మెంబర్షిప్ డీటెయిల్స్, లగ్న పత్రిక, మ్యారేజ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐడెంటిటీ ప్రూఫ్, వెడ్డింగ్ ఎక్స్పెన్స్ ఎస్టిమేట్. ఎలా అప్లై చేయాలి? హౌ టు అప్లై? ఈ పథకానికి ఆన్లైన్ కంటే ప్రధానంగా ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి? ఈ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెలుగు కార్యాలయం, BOA, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, యానిమేటర్. దరఖాస్తు విధానం స్టెప్ బై స్టెప్. స్టెప్ 1. మీ ప్రాంతంలోని BOA లేదా వెలుగు కార్యాలయాన్ని సంప్రదించండి. స్టెప్ 2. అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. స్టెప్ 3. అవసరమైన పత్రాలు జత చేయండి. స్టెప్ 4. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి. స్టెప్ 5. పత్రాల పరిశీలన పూర్తయ్యాక లోన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. లోన్ అమౌంట్ ఎలా వస్తుంది? ఎంపికైన మహిళలకు లోన్ అమౌంట్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.